ఒకసారి చదవండి. కూర్చోండి. ఏంటండి ఇబ్బంది? జనరల్ చెకప్కి వచ్చానండి. ఓకే అండి. ఎదురుగా చూడండి. ఓకే, మీకు యాక్చువల్లీ కొంచెం సైట్ ఉందండి. గ్లాసెస్ యూస్ చేస్తే సరిపోతుంది, ప్రాబ్లం ఏమీ లేదు అసలు. అదేంటండి, నాకు అన్ని బాగానే కనపడతాయి కదా, మళ్ళీ గ్లాస్ అంటారంటండి మీరు? సో యాక్చువల్లీ ఏంటంటే మీకు ఒక్కంటికే సైట్ ఉందండి. సో దానివల్ల మీరు ఐడెంటిఫై చేయలేకపోయారు అంతే. అదేంటండి, మన రోజు 2 కళ్ళతో కదా చూసేది, మరి ఒక్కంటికి వస్తాయండి సైటు? సో మీరు అన్నది కరెక్టేనండి, కానీ ఏంటంటే మీకు ఒక్కంటికే సైట్ ఉన్నప్పుడు ఏంటంటే బాగున్న కంటితో మీరు చూసేస్తూ ఉంటారు. సో ఈ కన్ను మసగ్గా ఉందని ఎప్పుడైనా టెస్ట్ చేస్తేనో లేదా మీరు కన్ను మూసుకొని చూస్తే మాత్రమే తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చెకప్లో బయటపడింది అంతే. సో అదేం కంగారు పడాల్సిన కంప్లైంట్ ఏమీ కాదు. ఏ కంటికి అయితే సైట్ ఉందో ఆ కంటికి వరకు మనం గ్లాసెస్ ఇస్తాము. అప్పుడు రెండు బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి మీకు క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. డెప్త్ పర్సెప్షన్ అంటే ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తున్నారనుకోండి, ఆ రెండు కార్స్ మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఇంకా బాగా క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో అంతే, అంతకు మించి కంగారు పడాల్సిన విషయం ఏమీ కాదు. అయితే జోడేసేద్దాం అంటారండి? అంతేనండి, కళ్ళజోడు వాడుకుంటే చాలు. ఓ పని చేద్దామండి, అయితే మంచి స్టైల్గా ఉన్న జోడే ఉంటే ఏం చేసుకుందామండి. ఓకే, మీకు మంచి 10 రూపాయల కళ్ళజోడు ఇద్దాం, సూపర్ స్టైలిష్గా ఉంటుంది. అలాగేనండి.